బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, సీఎం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిపాలనకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులుగా నియమితులైన అభ్యర్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లోని ఎస్సీ డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాక వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని, తనకునుగుణంగా అధికారులు పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం క్రమశిక్షణతో పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. హాస్టల్ విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలను 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని సహకరించిన మల్లు బచ్చి విక్రమార్కకు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఏఎస్డబ్ల్యూఓ అధికారులకు అభినందనలు తెలిపారు. ఎస్సీడీడీ సెక్రటరీ డాక్టర్ బుద్ధా ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ, ఏఎస్డబ్ల్యూఓ అధికారులుగా నియమితులైన వారందరూ వృత్తిరీత్యా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, హాస్టల్ విద్యార్థుల సంక్షేమ విధేయంగా పనిచేయాలని, ఇంతటితో ఆకుండా గ్రూప్ 1 అధికారులుగా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీడీడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ తదితరులు హాజరయ్యారు. ఎస్సీడీడీ కమిషనర్ కార్యాలయ అడిషనల్ డైరెక్టర్ సి శ్రీధర్ కార్యక్రమానికి స్వాగతం పలుకగా, జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి వందన సమర్పణ చేయగా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మినిస్ట్రీరియల్ స్టాంప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మంత్రిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం అంతా కూడా మీరు ఏదైతే అధికారులుగా మీరు చేసే పరికరంతో ప్రభుత్వాన్ని మంచిగా వస్తుంది. మీరు గ్రూప్గా కీలకమైనటువంటి పదవిలో ప్రభుత్వం మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో, ఏదైతే ఛాయిస్ మీకు ఉంటుందో, ఛాయిస్తో కమిట్మెంట్గా పనిచేసినట్లయితే ప్రభుత్వం కూడా అన్ని విధాలా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక కైండ్లీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులుగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి విజన్ ఎప్పుడు కూడా మనకు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, వెల్ఫేర్ పరంగా కానీ, ఇంకా అనేక అంశాలకు ప్రత్యేకమైన దృష్టి, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు వారు. వాళ్ళు ప్రత్యేకంగా చదువు విషయంలో దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్ పరంగా అని ఈరోజు మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్, చాలా చదువుకున్న వాళ్ళు,